తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో గజరాజు బీభత్సం సృష్టించింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో రైతును తొక్కి చంపేసింది. పొలం వద్ద కాపలా ఉన్న రైతుపై ఏనుగు దాడి చేసింది. దీంతో అన్నదాత అక్కడికక్కడే చనిపోయారు. రాత్రి వేళ ఈ ఘోరం జరిగింది. ఏనుగు దాడితో మృతుడి శరీరం 2 ముక్కలైంది. రైతు కుటుంబ సభ్యులు ఉదయం నుండి ఫోన్ ఎత్తకపోవడంతో బంధువులు వెతికారు. చివరికి పొలంలో భయంకరమైన స్థితిలో మృతదేహం కనిపించడంతో షాక్ అయ్యారు. ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారి వెళ్లి విచారణ చేపట్టారు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో గజరాజు బీభత్సం సృష్టించింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో రైతును తొక్కి చంపేసింది. పొలం వద్ద కాపలా ఉన్న రైతుపై ఏనుగు దాడి చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. సౌజన్య, ఇది నిజంగా దారుణమైన ఘటన. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇప్పటివరకు 48 మంది రైతుల దాకా చనిపోయారు. ప్రస్తుతం ఏదైతే పాకాల మండలం పాలగుట్టవారిపల్లి ఈ ప్రాంతంలోనే గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్ళినటువంటి తుమ్మారెడ్డి అనేటువంటి రైతుని అతి దారుణంగా ఏనుగు తొక్కి చంపినటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాము, చూస్తున్నాం. రైతుకు సంబంధించినటువంటి బట్టలు, అదే రకంగానే పొలం వద్దకు తీసుకువెళ్ళినటువంటి టార్చ్ లైట్ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఇక్కడ ఏనుగు తొక్కి చంపినట్టుగా కూడా. ఇక్కడ చూడొచ్చు, ఇదే ప్రాంతంలోనే రైతుని అతి దారుణంగా ఏనుగు తొక్కి చంపింది. ఇక్కడ ఉన్నటువంటి రైతు బట్టలు మనం చూడొచ్చు. కంప్లీట్ గా ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం అనేది అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ చెప్పారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రకమైనటువంటి ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, రైతు తీసుకున్నటువంటి టార్చ్ లైట్, ఈ టార్చ్ లైట్ వేసుకొని రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్ళినటువంటి రైతు తిమ్మారెడ్డి పైన ఏనుగుల దాడి ఈ రకంగా చూడొచ్చు. రైతుకు సంబంధించినటువంటి పంచ, చెప్పులు చూడొచ్చు, రైతుకి సంబంధించినటువంటి చెప్పులు. ఈ ప్రాంతంలో గురువారం రాత్రి సమయంలో తిమ్మారెడ్డి పొలం వద్దకు వచ్చాడు. పొలం వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకొని ఆయన తిరిగి వెళ్తుండ ఏనుగు వచ్చి ఏనుగు నుంచి రక్షించుకునే ప్రయత్నంలో ఆయన పరుగులు తీశాడు. అయినప్పటికీ ఏనుగు అతన్ని అడ్డగించి ఒక్కసారిగా తొక్కి చంపిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే ఆయన కాలు అనేది కనిపించింది. 2 భాగాలుగా చెట్టుకు కొడుతూ ఏనుగు దాని మధ్యలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ యొక్క పాలగుట్టవారిపల్లిలో 10 ఇళ్ళు ఉంటాయి. ఈ ఇళ్లలో రైతులు ఉంటారు. ఈ చుట్టుపక్కల కొన్ని పంటలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలోనే ఏనుగుల సంచారం అధికంగా ఉందని చెప్పి అనేక సందర్భాల్లో అటవీశాఖ అధికారులు చెప్పినా పట్టించుకోలేనటువంటి విషయాలు చెప్తున్నారు. తిమ్మారెడ్డి బంధువులు ఉన్నారో, వాళ్ళతో మాట్లాడదాం. ఎన్ని గంటలకు జరిగింది, ఆయన ఏ టైంకి పొలం దగ్గరకు వచ్చాడు? సార్ నిన్న 4 ఆ ప్రాంతంలో వచ్చారు సార్. నిన్న నైట్ మేము చూసుకోలేదు, రాత్రి చూసుకున్నాం సార్. మేము అసలు గమనించుకోలేదు. ఇక్కడ మడి దగ్గర ఊరికి పోయినాడేమో అనేసి ఉండిపోయినాం, పొగులంతా ఉన్నాం. నిన్న సాయంత్రం అయ్యేసరికి మా పెద్దనాన్న రాలేదు ఇంటికి. మళ్ళీ టార్చ్లు వేసుకొని మడి దగ్గర ఉండారా, బాయిల దగ్గర ఉండారా అని బీపీ ఉంది సార్, ఏమన్నా కళ్ళు తిరిగిందేమో అని మొత్తం వెతికినాము. ఎక్కడే కనిపించకపోయేసరికి టార్చ్లు వేసి వెతికేటప్పటికి ఇక్కడ ఉన్నారు సార్. అసలు మా మనిషి అనే మేము గుర్తించలేకపోయినాము. మళ్ళీ చూస్తే పెద్దనానే. మేము ఏదైనా అదే సార్ దూడ ఆవు అట్లా ఏమైనా జంతువేమో అని చూస్తే మా పెద్దనానే. మళ్ళీ వేరే అన్న మా పెద్దనానే మా పెద్దనాని బట్టలు కూడా ఇడే ఉన్నాయి అంటే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళని కూడా కోపంగా అర్చేసినాం సార్. మేము వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా చెప్తానే ఉన్నాం. మాకు ఇంటిమేషన్, వాళ్ళకు చదువుకోలేదు సార్, వాళ్ళకి తెలియదు కదా, చూడండి అనేసి చెప్తే వాళ్ళు వచ్చినారు సార్. వచ్చి ఫోటోలు తీసుకొని వాళ్ళు వెళ్ళినారు. ఎక్కడి నుంచి వస్తామా ఏనుగులు? ఎక్కడైనా పరిసరాల్లో ముందు తిరిగేటువంటి పరిస్థితులు చూసారా? ఇప్పుడైనా ఫారెస్ట్ అధికారులు చెప్పారా మీరు? చెప్పాము సార్, చాలాసార్లు చెప్పాము. నిర్లక్ష్యంగా ఏమీ పట్టించుకోవడం లేదు సార్. వాళ్ళు వచ్చి రాత్రి కూడా చెప్పాము ఇట్లా చేస్తానంటే. నైట్ టైంలో పొలాల దగ్గరికి వెళ్ళే తప్పు కదా అంటారు వాళ్ళు కూడా. 4:30 ఆ ప్రాంతంలోనే సార్. ఎందుకు వెళ్ళాడు ఆ సమయానికి సార్? మడి దగ్గరకు వచ్చినారు. ఆ టైంలో కుక్కలు మరుగుతాండే కదా అని ఆయన టార్చ్ చేసుకొని వచ్చిండాడు. ఆ టైంలో అదేమన్నా వచ్చిండే, ఏమన్నా తరుముకుంది ఏమో ఎవరు చూసినారు సార్. మా లాస్ట్కి ఎత్తికితే ఇక్కడ ఉన్నాడు ఆయన. అంటే ఆయన సెల్ ఫోన్ గానీ ఏం తీసుకువెళ్ళలేదు, ఒక రోజు వరకు కనిపించలేదు కదా ఆయన. ఇంట్లోనే పెట్టేస్తున్నారు సార్ సెల్. ఇంకా సెల్ చేసినా కానీ ఎవరు ఎత్తలేదంట సార్.
తిరుపతికి వెళ్ళినారు సార్. పెద్ద ఆవిడ ఒకటే ఉంటుంది ఇంట్లో, వాళ్ళ అమ్మ ఆమె నడవలేంది. ఆమె ఈ పిల్ల బయట ఊరు నుంచి వచ్చేసరికి ఆమె ఈ పిల్లకి చెప్పింది, కనిపించలేదు, ఎక్కడ పోయినాడు చూడండి అనేసి. మళ్ళీ వచ్చి వెతికినారు వీళ్ళు. వాళ్ళు ఇక్కడే ఉండింటే వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు బయట ఉన్నారు. అందువల్ల అధికారులు ఇప్పుడు రెస్పాండ్ అయ్యారా? ఆయన చనిపోయిన తర్వాత అయినా సరే పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశాడు దానిపైన. ఏమైనా ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఏమో తెలియదు సార్, మేము చూడడానికి మార్నింగ్ వచ్చాము. ఏం జరిగిందో వీళ్ళే ఉన్నారు, అమ్మాయికే తెలుసు. ఎవరు వచ్చి ఫొటోస్ తీసుకొని పోయారంట. డైరెక్ట్గా ఏమి ఇంతవరకు ఫోన్ కాల్ కానీ వీళ్ళని వచ్చి మాట్లాడింది ఏం లేదు. ఫారెస్ట్ వాళ్ళు మాత్రం వచ్చి ఫొటోస్ తీసుకొని ఏదో చెప్పి వెళ్ళారంట, పోస్ట్ మార్టం తీసుకెళ్ళాలి అనేసి. అంతవరకు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ జరిగింది. ఇప్పటివరకు పోస్ట్ మార్టం కంప్లీట్ కాలేదు. ఇప్పటివరకు హాస్పిటల్లోనే మృతదేహం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. కుంకి ఏనుగులని 4 కర్ణాటక నుంచి తెప్పించినప్పటికీ దానివల్ల పెద్దగా ఉపయోగం లేదనే విషయాలు మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే అనేక సందర్భాలు ఇటీవల చూసాం, నారావారిపల్లిలో రాకేష్ చౌదరి అనేటువంటి వ్యక్తిని అతి దారుణంగా తొక్కి చంపింది. ఇలాంటి ఘటనలు దాదాపు 48కి పైగా జరిగింది. అంటే చనిపోయారు రైతులు. దాదాపు 100 మందిలో ఈ క్షతగాత్రులయ్యారు. చాలా మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో పొలాల్లో వేసినటువంటి పంటను కాపాడుకునే ప్రయత్నంలోనే రైతులు ఆ ఒక్క ప్రాంతానికి వెళ్ళడం, ఒక్కసారిగా ఏనుగులు వచ్చి వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేయడము, పొలాల్ని నాశనం చేసేటువంటి ప్రయత్నంలో దాన్ని కాపాడుకునే సందర్భంలో రైతులు ఈ రకమైనటువంటి మృత్యువాత పడుతున్నారు. చూడొచ్చు, ఇది మామూలుగా నడిచి వెళ్ళేటువంటి మార్గం. ఇక్కడ ఈ గ్రామస్తులంతా కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే ఈ రకమైనటువంటి దాడులు అన్నమాట. సో చూడొచ్చు, చుట్టూరు కూడా పంట పొలాలు ఉన్నటువంటి ప్రాంతంలో రైతు ఈ ఒక మార్గం గుండా ఇంటికి వెళ్ళేటువంటి ప్రాంతంలోనే ఇటు తరుముకొని మరి ఆ రైతు తిమ్మారెడ్డిని ఏనుగు వెంటాడి మరి చంపినటువంటి ఘటన మనం చూస్తున్నాం. టార్చ్ లైటు, అదే రకంగా ఆయన బట్టలు పూర్తిగా కూడా చించివేసి ఆ ఒక్క రైతు బాడీని ఏదైతే ఉందో చెట్టుకి 4-5 సార్లు కొట్టిన తర్వాత ఈ చెట్టు ఏ రకంగా మారిపోయిందో మనం ఒకసారి గమనించవచ్చు. ఏనుగు తొక్కినటువంటి సందర్భంగా చెట్టు మొత్తం కూడా కిందకి ఒదిగిపోయింది. ఇక్కడ టార్చ్ లైట్ మొత్తం కూడా విరిగిపోయింది. రైతు చెప్పులు అంటే ఏనుగు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు తిమ్మారెడ్డి, అయినప్పటికీ సాధ్యపడలేదు. అది చాలా రూడ్గా బిహేవ్ చేసి ఆయన్ని చాలా దారుణంగా తొక్కి చంపినటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఇప్పటికైనా సరే ఏనుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే డిమాండ్ అయితే గ్రామస్తుల నుంచి వినిపిస్తోంది. అనేక సందర్భాల్లో సంచరిస్తున్నాయని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్పినా ఎవరు పట్టించుకోలేదనేటువంటి విషయాలు చెప్తున్నారు. సో ఇప్పటికైనా ఈ తిమ్మారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా నిన్న రెస్పాండ్ అయ్యారు. కాబట్టి వెంటనే పరిహారం అందజేయండి, అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి తక్షణ చర్యలు చేపట్టండి అని చెప్పినప్పుడు కూడా ఇక మీదట అటవీ శాఖ అధికారులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారో, తిమ్మారెడ్డి కుటుంబాన్ని ఏ రకంగా సహాయపడతారో చూడాల్సినటువంటి అంశంగా మారింది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.